ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ మొదలైంది. ప్రజెంట్ మనం ఏసీబీ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఏసీబీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు అయితే కనబడుతుంది. అయితే ఇదివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్కి అయితే చాలా వరకు భిన్నంగా కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్. ఎందుకంటే ఇదివరకు 2 సార్లు ఈ విచారణలో భాగంగా హాజరైనప్పుడు మాత్రం ఇక్కడ కంప్లీట్గా రాకపోకలన్నింటినీ బంద్ చేసి ఇక్కడ ఎట్లాంటి వెహికల్స్ కూడా ఈ ఏసీబీ ఆఫీస్ ముందు నుంచి కూడా అసలు అనుమతించలేదు. కానీ ఈరోజు చూసుకుంటే కంప్లీట్గా చూసుకుంటే రాకపోకలకు అనుమతించారు. అట్లాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఇటు మీడియా పనులు మీడియా చేసుకుంటుంది. అట్లాగే పోలీసులు చూసుకుంటే మోహరించినప్పటికీ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్లో ఇక్కడ ఏదైతే విషయాలు జరుగుతున్నాయో, ఇక్కడ ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ళ విధిలో భాగంగా వాళ్ళ పనులను నిర్వర్తిస్తున్నారనేసి చెప్పాలి. ఎస్పెషల్లీ కేటీఆర్ని ప్రశ్నిస్తున్న ఐఓ ఆఫీసర్ మాజిద్ ఖాన్ కావచ్చు, అట్లాగే ఏసీపీ జాయింట్ డైరెక్టర్ రీతురాజు, డైరెక్టర్ తరుణ్ జోషి, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో కూడా ఈరోజు విచారణ కొనసాగుతుంది. సో ఎగ్జాక్ట్గా 10 o'clockకి ఇక్కడికి కేటీఆర్ గారు వచ్చారు. అయితే ఫస్ట్ అయితే నార్సింగిలో ఉన్నటువంటి తన నివాసం నుంచి నందినగర్లో ఉన్నటువంటి తన మాజీ మంత్రి అట్లాగే తన తండ్రి నివాసానికి వచ్చారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ భవన్కి వచ్చారు. బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించడంలో భాగంగా చట్టం మీద తనకు గౌరవం ఉంది, చట్టం తన పని తను చేసుకుని పోతుంది, వాటికి నేను ఎన్నిసార్లు పిలిచినా కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పారు. అట్లాగే ఈరోజు నేను విచారణ ఎదుర్కొంటుంది 3వసారి. మా మీద నిజంగా కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి సో ఇదంతా చేసినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాను. ఎందుకంటే నన్ను ఏసీబీ విచారణకు మళ్ళీ పిలుస్తున్నారు, అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నారు. అసలు ఇందులో నిజంగా కుట్రకోణం దాగి ఉంటే ఖచ్చితంగా నన్ను ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో వేసినా కూడా వెళ్తా. ఎందుకంటే ఉద్యమం టైంలోనే వెళ్ళినటువంటి అంటే అరెస్ట్ అయినటువంటి చరిత్ర మాకుంది. ఈ ఏసీబీ విచారణ కావచ్చు, లేదంటే నిజంగా అక్రమాలకు ఇవన్నీ కూడా సో ఇవన్నీ నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఏసీబీ మీద అంటే చట్టం మీద గౌరవం ఉండి విచారణకు హాజరవుతాను తప్ప నిజంగా లేనిపోనివన్నీ సృష్టించి నన్ను అరెస్ట్ చేసే విషయంలో భాగంగానే ఇదంతా కుట్రకోణం దాగి ఉంది. సో అరెస్ట్లకు ఏం నేను భయపడను అని పదే ఈరోజు చెప్పడం జరిగింది. నిజంగా ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల తరపున నా గొంతు ఎప్పుడు ఆగదు, ప్రజల తరపున నేను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానని కూడా చెప్పారు. సో ఎస్పెషల్లీ కాంగ్రెస్ బీజేపీ దొంగ నాటకాలు అయితే దొంగ భాగోతం కూడా తెలంగాణ ప్రజలు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే పదే ఏసీబీ అంటే ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, నిజ నిర్ధారణలు కావచ్చు, ప్రూఫ్స్ తోటి ఇప్పటివరకు బయటపెట్టిన సందర్భాలు కూడా అసలు లేవు అన్న వాస్తవాలను కొంత ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ ఒక్క కేసే కాదు ఇంకా 1000 కేసులు పెట్టినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు లైవ్ డిటెక్టర్కి రెడీ అని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఒక సవాల్ విసిరినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్కి నేరుగా అంటే బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా ఏసీబీ ఆఫీస్కి వచ్చారు. సో ఇక్కడ ఈరోజు ఇంత కూల్గా ఉండడానికి రీజన్స్ అయితే సో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడం కావచ్చు, వాళ్ళని అక్కడికక్కడే నిర్బంధించడం కావచ్చు చేశారు. దీనిలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ భవన్కి కూడా అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, అట్లాగే ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు, అట్లాగే చిన్న కార్యకర్తలు చాలామంది ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ భవన్కి కూడా తాళం వేశారు అనేసి ఇప్పటివరకు మన సమాచారం ఉంది. సో ఓవరాల్గానైతే ఈరోజు లోపల విచారిస్తున్న నెపంలోనైతే కేటీఆర్ ఏసీబీ విచారణలో భాగంగా ఏసీబీ కార్యాలయం చుట్టూ కూడా భారీగా పోలీసులు మోహరించినప్పటికీ ఐఏఎస్ అరవింద్ ఇచ్చిన వాంగ్మూలం ముందు ఈ ప్రశ్నలను అయితే ఏసీబీ అడగబోతుంది. అట్లాగే ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాల మీద కూడా ఈరోజు ఏసీబీ ప్రశ్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలు కొత్త ఏం కాదు, ఇదివరకు 2 సార్లు విచారణకు హాజరైనప్పుడు అడిగినవి. అట్లాగే క్యాబినెట్ ఆమోదం కావచ్చు, ఆర్థిక సంస్థకి అంటే ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకున్నారా? ఎందుకంటే అప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ జరిగే విషయంలో 55 కోట్ల ఏవైతే నగదు బదిలీ అయ్యిందని చెప్పారో వాటి విషయంలో అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే, ఎలక్షన్ కోడ్ టైంలో సో ఎలక్షన్ కమిషన్కి చెప్పకుండా నగదు బదిలీలు ఎట్లా చేశారు, ఇక్కడే అవకతవకలు జరిగాయంటూ ఏదైతే ఆరోపణలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో వాటికి తూచా తప్పకుండా మా దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి, నేను చెప్పడం వరకే అధికారులన్నీ కూడా
వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్కి వాళ్ళ పరిమితులకు అనుగుణంగానే ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగినాయి. దీంట్లో అసలు ఎక్కడ అవినీతి జరగలేదు. సో నిజంగా నేను ఒక ఏసీబీ కేసును ఎదుర్కొంటున్నాను. అట్లాగే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు, అంతకు ముందు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా తను ఏసీబీ కేసులో అంటే 50 లక్షలకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో సో దొరికిన విషయంలో కూడా తను ఏసీబీ కేసును ఎదుర్కొంటున్నారు. సో ఇద్దరం కూడా లైవ్ డిటెక్టర్కి నేను రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీ అని ఈరోజు ఒక సవాల్ విసిరారు. ఈ రోజనే కాదు, ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఇలాంటి సవాల్ను సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ చేయడం జరిగింది. మరి చూడాలి, ఈరోజు 3వసారి విచారణలో భాగంగా ఏసీబీ ఆఫీస్లోకి అయితే మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. మరి ఈరోజు ఎఫ్ఈవి కంపెనీ ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ను ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. సో ఏ విధంగా అప్పట్లో నిజంగా 2 అంటే ఎస్పెషల్లీ క్యాబినెట్ ఆమోదం కావచ్చు, ఆర్థిక శాఖ అనుమతి కావచ్చు, ఈ 2 విషయాల్లో కరెక్ట్గా నిర్ణయం తీసుకొని వాటి విషయంలో వాటి లెక్కల ప్రకారమే నగదు బదిలీ జరిగిందా అనే కోణం మీద మాత్రం ఈరోజు ఎక్కువగా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. 2వసారి విచారణలో భాగంగా దాదాపు 90 పైగా క్వశ్చన్స్ అడిగారు. సో మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 o'clockకి కేటీఆర్ గారు బయటికి వచ్చారు. మరి ఈరోజు మార్నింగ్ 10 o'clock ఎగ్జాక్ట్గా మాజీ మంత్రి కేటీఆర్ లోపలికి వెళ్ళారు. మరి ప్రశ్న అంటే ఇప్పుడు విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. మరి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విచారణ ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉందని అయితే అంటున్నారు. మరి చూడాలి. ఈరోజు కేటీఆర్ గారు పదే మాట్లాడారు, నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు, ప్రశ్నించే నా గొంతుకు మాత్రం ప్రజల తరపున ఎప్పుడూ ఇలాగే కంటిన్యూ అవుతుంది, ప్రశ్నించడం మాత్రం మేము ఆపము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో, ఏవైతే వాగ్దానాలు చేసిందో వాటన్నింటినీ కూడా నెరవేర్చే వరకు, వాటన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చే వరకు మా గొంతు ఆపము. సో ఇదే రకంగా ప్రశ్నిస్తామన్నారు. సో నాకు ఈ ఫార్ములా రేస్లో ఎలాంటి అవినీతి జరగలేదని కూడా కరాఖండిగా చెప్పారు. లైవ్ డిటెక్షన్ దానికి కూడా నేను రెడీ అన్నారు. మరి చూడాలి, మరి ఈరోజు విచారణలో భాగంగా ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, మరి నిజంగా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం చాలా కామ్గానే ఉంది. అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఇదివరకు 2వసారి విచారణ హాజరైనప్పుడు చాలా వరకు హైప్ క్రియేట్ చేశారు, ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనేసి. కానీ ఆ రోజు మాత్రం ఓన్లీ విచారణ కంటిన్యూ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆరోపణలే తప్ప ఎలాంటి ఆధారాలు బయట పెట్టిన సిచ్యువేషన్స్ అయితే కనిపించలేదు. మరి ఈరోజు మరి విచారణలో భాగంగా ఓన్లీ అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతారా? ఎందుకంటే ఇదివరకు బయటకు వచ్చి సేమ్ అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగి చెప్పిరు తప్ప వాళ్ళ దగ్గర నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేయడానికి ప్రూఫ్స్ తోటి ఏవి లేవు. సో ఈరోజు కూడా మరి అలాగే విచారణ కంటిన్యూ అవుతుందా, మరి ఇంకేదైనా కొత్త కోణంలో విచారిస్తారా అనేది చూడాల్సి ఉంది.